2029 నాటికి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి విధంగా కానీ లేదంటే కనుక సంక్షేమాల విధంగా కానీ ఏ విధంగా మనం చూడొచ్చు? ఒకటి అభివృద్ధి అనేది ఒక రోజులో వచ్చేది కాదు, లేకపోతే ఒక గంటలో వచ్చేది కాదు, ఒక వారంలో వచ్చేది కాదు. గత 5 years లో ఈ రాష్ట్రం ఏ విధంగా పారిశ్రామికంగా వెనకబడిపోయామో నేను చెప్పబల్లా, మీకు అందరికీ తెలుసు. సో మా పాయింట్ ఏంటంటే ఈ రోజు ఇండస్ట్రీస్ ఎవరి దగ్గరికి పోయినా మీరు రాండి అంటే భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు రావట్లేదు అంటే క్లియర్ కట్ గా జగన్ ప్రభుత్వంలో వాళ్ళు పడిన ఇబ్బందులు, వాళ్ళని బెదిరింపులు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పోర్ట్ ఏది కాకినాడ డీప్ సీ పోర్ట్ లో ఏ విధంగా బెదిరించి 50% షేర్స్. సో ఆ భయం ఇంకా ఇండస్ట్రియలిస్టుల్లో ఉంది. ఇప్పుడు అది ఆ పరిస్థితి లేదు. ఇది మంచి ప్రభుత్వం, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం, మీకు ఏం కావాలి చెప్పండి అని కాళ్ళు పట్టుకునే పరిస్థితుల్లో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది ఆంధ్రాలో. ఎందుకుంది? జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు, జగన్మోహన్ రెడ్డి జరిపిన ఇండస్ట్రియలిస్ట్ మీద దాడుల్లో ఈరోజు వాళ్ళని కన్విన్స్ చేసేదానికి మాకు తలతోక ప్రాణం వస్తా ఉంది. బట్ ఈరోజు కన్విన్స్ అయ్యి ఈరోజు ఆల్మోస్ట్ 1,60,000 ఫస్ట్ ఫేజ్ లోనే ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండ్ కావాలంటే ఇట్ విల్ టేక్ అనదర్ 2-3 years. సో ఈ గ్రౌండింగ్ ప్రాసెస్ లో ఇంకా కూడా వస్తాయి. అండ్ డెవలప్మెంట్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆన్ పార్ విత్ గుజరాత్. ఏపీ ఈస్ గోయింగ్ టు బి ఆన్ పార్ విత్ గుజరాత్. ఈ టర్మ్ లో నెక్స్ట్ టర్మ్ లో మేము గుజరాత్ ని కూడా టేక్ ఓవర్ చేస్తామని కూడా చెప్తున్నాం. అలాగే జగన్ సినిమా చూపిస్తాను 2.0 అని కూడా చెప్తున్నాడు. ఈ 2.0 ఫస్ట్ 0.5 చూపిమను. 0.5 అంటే హాఫ్ టికెట్. మేము అప్పటి నుంచే చెప్తున్నాం. సో 0.5 చూపించి దెన్ 0.1 చూపించి దాని తర్వాత 2.0 ఈజ్ లాంగ్ వే. అలాగే లిక్కర్ స్కామ్ మీరు ఏ విధంగా చూస్తున్నారు? రాజకేశ్ రెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు, చాలా మంది పేర్లు కూడా బయట పెట్టాడు. అలాగే విజయసాయి రెడ్డి కూడా నేను ఇంకా చాలా మంది బట్టలు విప్పుతానని కూడా అంటున్నారు. నేను ఆ రోజే చెప్పా, అదే మా నెల్లూరు రోడ్ రావాడు పొట్టోడు సాయిరెడ్డి గాడు, వాడితో జాగ్రత్తరా, మిమ్మల్ని అందరినీ ముంచేస్తాడని చెప్పా. ఎప్పుడు చెప్పా? 3.5 ఏళ్ల ముందర చెప్పా, 3.5 years బ్యాక్. ఈరోజు ఏమైంది? నేను ఆ రోజు ఏం చెప్పానో ఈ రోజు అదే జరిగింది. సో నేను లిక్కర్ స్కామ్ గురించి ఎక్కువ మాట్లాడిన, ఎందుకంటే ఆల్రెడీ అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఓవరాల్ స్కామ్స్ లో కక్ష సాధింపు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, వెరీ గుడ్, నువ్వు చెప్పిందే కరెక్ట్ జగన్, కక్ష సాధింపు అనుకుంటాం. నేననేది మరి మీరు బెయిల్, మీ వాళ్ళందరూ బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పోయినప్పుడు ఎందుకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది? ఎందుకంటే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది, ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు హైకోర్టు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పింది. ఎన్నో కేసులు చూసాం. అంటే ఇప్పుడు అది ఎట్ట కక్ష సాధింపు అవుద్ది? కక్ష సాధింపు అయితే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వాలా, కేసు కొట్టియాలి? కొట్టడం లేదు కదా. ఏ ఒక్క కేసులో కూడా సుప్రీంకోర్టు ఏమైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నిసార్లు హైకోర్టు ముటికాయలు వేసింది? జస్ట్ థింక్, ఎన్నిసార్లు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఇవన్నీ కక్ష సాధింపులు కాదు. రెడ్ బుక్ కూడా అసలు కాదు. రెడ్ బుక్ ఇంకా తీలా. రెడ్ బుక్ తీసుంటే వీళ్ళందరూ ఇప్పటికే జైల్లో ఉండేవాళ్ళు. మేము రెడ్ బుక్ తీసే పరిస్థితుల్లో అవసరం మాకు లేదు. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, లోపలికి పోతున్నాయి. ఆల్రెడీ కొడాలి నాని హార్ట్ పేషెంట్ అని చెప్పి ట్రీట్మెంట్ తీసుకున్నానని చెప్పి హైదరాబాద్ లో కూడా తను ఒక ఫంక్షన్ లో అటెండ్ అయ్యాడు. అయ్యా, పోలీసు వాళ్ళు FIR ఫైల్ చేయగానే ఒకటి కాలు నొప్పి వస్తుంది, ఒకటికి మెడ నొప్పి వస్తుంది, ఒకటి కిడ్నీలో ప్రాబ్లం వస్తుంది, ఒకటి గుండెకాయలో ప్రాబ్లం వస్తుంది. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పిలిస్తే నాకు తెలియదు, నాకు గుర్తు లేదు, నేను లేను, ఆ 3 మాటలు తప్పితే ఇంకేమన్నా మాటలు మాట్లాడుతున్నా అంతే. వీళ్ళ కోచింగ్ చేసి పంపిస్తున్నారు. మేమంటున్నాము, కొడాలి నానికి హార్ట్ పెయిన్ ఉన్నా, హార్ట్ లేకపోయినా కావాలంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసి కూడా కేసు కొనసాగిస్తా, ఏం ఇబ్బంది లేదు. వల్లభనేని వంశీకి మాకేం సంబంధం? పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు వల్లభనేని వంశీని. ఆయన ఆడున్నాడు, జైల్లో ఉన్నాడు. జైల్లో డాక్టర్లు లేరా? వల్లభనేని వంశీకి నిజంగా బాగలేకుంటే ఉందా లేదా కూడా నాకు ఐడియా లేదు. ఆ డాక్టర్లు చెక్ చేస్తారు, హాస్పిటల్కి తీసుకుపోతారు, ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. సింపుల్ యాజ్ దాట్. దానికి మాకు సంబంధం ఏంది? ఇప్పుడు జైలర్ చేయాల్సిన పనులు కూడా మేము చేయలేం కదా. అంబటి రాంబాబు పేరు నాని కూడా ఇద్దరు కూడా వల్లభనేని వంశీని చంపేస్తారా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏం వాళ్లే చంపేసి, నేను చెప్తున్నాను వల్లభనేని వాళ్ళ నమ్మబాకు, వాళ్ళు సింపతి కోసం వాళ్లే చంపేసి చంద్రబాబు నాయుడు చంపాడని కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వైసీపీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా. వివేకానంద రెడ్డిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.
చేయండి.